మెడికల్ కాలేజీల పీపీపీలో ప్రభుత్వ బండారం బట్టబయలైంది. సింగిల్ బిడ్కే మెడికల్ కాలేజీ అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మెడికల్ కాలేజీని రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షాకి అప్పగించాలని నిర్ణయించారు. సింగిల్ బిడ్ అయినా సరే అగ్రిమెంట్ చేసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. అయితే నిబంధనలకు విరుద్ధం కదా అని మీడియా ప్రశ్నించగా అన్నీ పట్టించుకుంటే ఎలా అని మంత్రి సత్యకుమార్ దాటవేశారు. సింగిల్ బిడ్కే అప్పగించేస్తామని మంత్రి సత్యకుమార్ ప్రకటించేశారు. పొడిగించి ఇప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది. మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం. అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం. అది పరిశీలనలో ఉంది. ఇప్పుడు హై నెట్వర్త్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు. నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ షా అని అతను వేశాడు. వేసుకోవచ్చు. హై నెట్వర్త్ కేటగిరీ ఉంది. వాళ్ళ తర్వాత కన్సార్షియంతో వస్తారు. ఏం లేదండి. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చూస్తున్నాం సింగిల్ బిడ్కే మెడికల్ కాలేజీ అప్పగించాలనే ఒక నిర్ణయాన్ని ఎలా చూస్తారు? అనుశ్రీ, ఈరోజు మంత్రివర్గ సమావేశం సాక్షిగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనక ఉన్నటువంటి అసలైన బండారం ఏంటనేది బట్టబయలైంది. సాక్షాత్తు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలతోనే. ఎందుకంటే ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్నది పెద్ద అవినీతి అంశం అని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి తరుణంలో వాటిని బలపరిచేలాగే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 4 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే ఆదోని, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి 4 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిందో ఇందులో 3 మెడికల్ కాలేజీలకి టెండర్లు దాఖలు కాలేదు. ఒకే ఒక్క మెడికల్ కాలేజీ ఆదోని మెడికల్ కాలేజీ సంబంధించి కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసేటువంటి ఒక డాక్టరు ఎవరైతే రాజేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో రాజేంద్ర కుమార్ దాఖలు చేసినటువంటి ఆ సింగిల్ బిడ్నే ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. మీడియా చాలా స్పష్టంగా ప్రశ్నించింది. ఒక వ్యక్తిగా వేశారా, ఒక సంస్థగా వేశారంటే ఆయన వెనక ఒక హై నెట్వర్త్ ఉండి తర్వాత కన్సార్షియం వస్తుంది అంటూ. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రీ ప్లాన్డ్గానే ఒక డాక్టర్ చేత బిడ్ దాఖలు చేయించారు. తర్వాత కన్సార్షియం ఎంటర్ అవుతుందంటూ ఉన్నారు. ఆ కన్సార్షియంలో నచ్చిన వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటుగా అసలు సింగిల్ బిడ్కి, ఎందుకంటే ఇది ఒక 1000 కోట్ల ఆస్తి ఇది. ఎందుకంటే భవిష్యత్తులో దీని విలువ ఒక్కొక్క మెడికల్ కాలేజీ విలువ 1000 కోట్లు చేస్తుంది. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేస్తారు. తర్వాత కోట్లాది రూపాయల వైద్య సేవలకి డబ్బులు వసూలు చేస్తారు ప్రైవేటు వ్యక్తులు. ఇంత పెద్ద ఆ అంశానికి సంబంధించి ఇన్ని 100 కోట్లకు సంబంధించి 1000 కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ నిర్వహించిపోయేటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి కేవలం సింగిల్ బిడ్ మాత్రమే దాఖలైంది. అది కూడా ఒక వ్యక్తి దాఖలు చేసిన బిడ్నే అగ్రిమెంట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఏంటి? ఇది అవినీతి ఆరోపణలకి ఆస్కారం ఉంటుంది కదని మీడియా కూడా ప్రశ్నించింది. మీరు అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మంత్రి సమాధానం దాటవేసి వెళ్ళిపోయినట్టు పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా, ఎందుకంటే తమకు నచ్చిన వారికి మెడికల్ కాలేజీలు కేటాయించడానికి కోసమనే నిబంధనలోనే ఇటువంటి సడలింపులు పెట్టుకున్నారు. సింగిల్ బిడ్కే కేటాయించడానికి కూడా కేటాయిస్తామంటూ కూడా టెండర్ల నిబంధనలోనే మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఒక సంస్థ కూడా కాదు, ఒక వ్యక్తి టెండర్ దాఖలు చేయగానే ఆ వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎన్ని సడలింపులు కావాలన్నా, ఎన్ని సదుపాయాలు అవతల వారికి ప్రైవేట్ సంస్థలకు కావాలన్నా, ఎన్ని రకాల ఏవైతే రాయితీలు కావాలన్నా వీటన్నిటి జీతాలు కూడా చెల్లించేందుకు ముందుకు వచ్చి మరీ చేస్తుందంటే ఎందుకు ఇంత ఆరాటపడుతుందో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనక జరుగుతున్న తతంగం ఏంటి, దీని వెనక ఉన్న బండారం ఏంటి అన్నది ఇప్పుడు స్వయంగా బట్టబయలైందని మనం చెప్పొచ్చు. సింగిల్ బిడ్కే వాస్తవానికి సాధారణంగా 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టెండర్ల విషయంలో సింగిల్ బిడ్కి కేటాయింపడం అన్నది జరగదు. ఇది సివిసి నిబంధనలకు కూడా విరుద్ధమని అనేక కోర్టు తీర్పులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా టెండర్స్ రూల్స్లోనే మాడిఫికేషన్స్ చేసుకొని తర్వాత ఇప్పుడు సింగిల్ బిడ్ మాత్రమే దాఖలు చేయించి సింగిల్ బిడ్తోనే అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వైనం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్. పొడిగించి ఇప్పుడైతే ఈ అగ్రిమెంట్ ఆదోనికి సంబంధించి అగ్రిమెంట్ జరుగుతుంది. మిగతా వాటిని కాస్త పొడిగిస్తున్నాం. అయితే సమయం చాలా తక్కువ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే పొందులు పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు అడిగిన సమయం పొడిగింపు చేయలేకపోయాం. అది పరిశీలనలో ఉంది. ఇప్పుడు హై నెట్వర్త్ వాల్యూ ఉన్న వ్యక్తి వేశాడు. నేను చెప్పాను డాక్టర్ రాజ్ కుమార్
ప్రేమ్ కుమార్ షా అనే అతను వేశాడు. వేసుకోవచ్చు. హై నెట్వర్త్ కేటగిరీ ఉంది, వాళ్ళ తర్వాత కన్సార్షియంతో వస్తారు. ఏం లేదండి.